హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే మన కిచెన్‌లో సండే స్పెషల్‌గా అయితే నేనైతే చిన్న చేపలనైతే కర్రీ చేయబోతున్నాను. ఈ చిన్న చేపలనైతే కొన్ని కొన్ని ఏరియాలను బట్టి రకరకాలుగా పిలుచుకుంటారండి. ఇవి చిన్న చందమామ చేపలు లేదా పరికలు అంటారు. మేమైతే హాఫ్ కేజీ వరకు ఇలా ఫిష్‌ని అయితే తీసుకున్నామండి. వీటినైతే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. అందులోకైతే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం ఉల్లిల పేస్ట్‌ని కూడా ఫ్రెష్‌గా దంచుకొని అయితే ఏస్తున్నానండి. ఈ మొత్తాన్నయితే ఒకసారి మొత్తం కలుపుకొనైతే ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇవన్నీ కలిపిన మిశ్రమాన్నయితే మనం చేపలకు పట్టిస్తున్నాం కదండీ! ఇవన్నీ మొత్తం చేపలకి మంచిగా పట్టే వరకు ఒక పావుగంట మొత్తం ముక్కలుగా పట్టించి పక్కన పెట్టేసుకుంటే బావుంటుందండి. ఈలోపైతే మనం ఆనియను, పచ్చిమిర్చినైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకైతే ఆయిల్ వేస్తున్నాను. అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చిమిర్చిని తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ని వేసుకున్నాను. అందులో కొంచెం లైట్గా చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం తాలింపు మగ్గేంత వరకు మంచిగా గోల్డ్ కలర్ ఆనియన్స్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా తాలింపు మగ్గిన తర్వాత అయితే ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను అయితే ఇలా వేస్తున్నానండి తాలింపులో వేసిన తర్వాత అయితే గంటె పెట్టి తిప్పకూడదు. గంటె పెట్టి తిప్పటం వల్ల ఏంటంటే చేపలు చెదిరిపోతాయండి. అన్ని ముక్కలు ముక్కలుగా అయితే అందుకే కొద్దిసేపు మగ్గనిచ్చేంత వరకు క్లాత్తోనే గిన్నెని ఇలా అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా చేపలు మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం మళ్ళీ మూత తీసి చూసుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాను కదండి, దీన్నైతే ఇలా చింతపండు రసాన్ని కూడా 5 నిమిషాల తర్వాత మంచిగా చేపలు ఆయిల్లో మగ్గిన తర్వాత అయితే చింతపండు రసాన్ని రుచికి సరిపడా అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే ఇలా చేపల కూర కోసం అయితే నేను ముందుగా అయితే స్టవ్ మీద ఆనియన్ అయితే ఇలా కాల్చుకున్నానండి. కాల్చిన ఆనియన్ను కొంచెం జీలకర్ర వేసి మంచిగా దంచుకోవాలి. ఈ జీలకర్ర ఆనియన్ మిశ్రమాన్ని కూడా మనం ఉడుకుతున్న చేపల కూరలో అయితే వేస్తున్నానండి. ఇలా ఉడికేటప్పుడు అయితే ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇక కూర ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒకసారి అయితే గంటె పెట్టుకొని తిప్పుకొని, ఎందుకంటే సూపు పోసాం కాబట్టి ఇప్పుడు గంటె పెట్టుకున్నా ఏం కాదండి. ఆల్రెడీ కొంచెం ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి గంటె పెట్టి ఇలా తిప్పుకోవాలి. అప్పుడు కొంచెం చేపలు అనేవి చెదిరిపోకుండా ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత అయితే ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత అయితే ఇలా మూత తీసి చూస్తున్నాను చూడండి. ఇలా కూర అయితే ఉడకటం అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ వేసిన పులుసు కూడా ఇనికిపోతుంది కాబట్టి దీంట్లోకి అయితే నేను కొంచెం మెంతి పౌడర్ని అయితే వేసుకున్నానండి. మెంతి పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని ఫైనల్గా అయితే పైనుంచి అయితే ఇలా కొత్తిమీరని అయితే వేసుకున్నానండి. ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చేపల కూర రెడీ అయినట్లే. ఈ చిన్న చేపలను తినటం వల్ల పాలిచ్చే తల్లులకి అయితే పాలు అనేవి పిల్లలకి సమృద్ధిగా అందుతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదైతే మేము ఈరోజు చేసుకున్న చేపల కూర అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.